గట్టిగా గట్టిగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ బృందం. మనము నిన్నటి నుంచి కూడా ఈ యొక్క సంగీత నాద ధ్యానాన్ని అనుభవిస్తూ వస్తున్నాం. గట్టిగా కరతాళ ధనులతో సంగీత యోగులందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం ఫ్రెండ్స్. పిప్పల ప్రసాద్ సారు, పత్రి సార్ మనకించిన పిఎస్ఎస్ మూమెంట్కి సంగీత నాద యోగి. సో ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎంతోమందిని కొత్త కొత్త కళాకారులను ఎప్పటికప్పుడు వేదిక మీదకి పరిచయం చేస్తూ ఉన్నారు. గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సార్ అన్నదానం గురించి చెప్పారు. దానిలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన కౌంటర్ కాకుండా అక్కడ మన స్కానర్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం పేమెంట్స్ అన్నీ స్కానర్కి చేయండి వీలైతే. ఏదన్నా మీరు స్కానింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అమౌంట్ రూపేనే ఇవ్వండి. ఆ స్కాన్ చేసినప్పుడు మనకి అక్కడ హోమ్ వ్యాక్సినేషన్ అని వస్తుంది. జనరల్గా ఫౌండేషన్ పేరు మహావతార్ ఫౌండేషన్, బట్ మీరు అమౌంట్ పే చేసేటప్పుడు హోమ్ వ్యాక్సినేషన్ వస్తుంది, కంగారు పడద్దు. ఓకేనా? అది స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ కింద నెంబర్ ఉంటుంది సార్ది, దానికి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారనేది పెట్టండి. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు వేదిక మీదకి మన సీనియర్ మాస్టర్ వచ్చినటువంటి శ్రీమతి అమన్ అలీ ఖాన్ మేడం, వారి యొక్క పత్ని, వారిని ఇన్వైట్ చేస్తున్నాం, వేదికకి రావాల్సింది కోరుచున్నాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో. ఇప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, వారి యొక్క ధ్యాన ప్రయాణాన్ని. ఎస్ ఓకే, ధ్యాన మిత్రులందరికీ ఆత్మాభి ప్రణామాలండి. మరి ముందుగా మనందరి గురువుగారు అయినటువంటి బ్రహ్మస్పితామ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చేపలు కొట్టుకుందాం. అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మరి అలాగే ఆయన గురువు గారు అయినటువంటి సదానంద యోగి గారికి, గౌతమ్ బుద్ధుల వారికి, మహావతార్ బాబాజీ గారికి, సప్తఋషులకు, సకల యోగీసులకు ఒకసారి గట్టిగా చేపలు కొట్టుకుందాం. ఇంకా గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అమన్ హనీ అలీ ఖాన్ అండి. మా మిస్సెస్ పేరు హనీ అమన్ అలీ ఖాన్. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. మరి ధ్యానంలోకి 2006లో రావడం జరిగింది. మరి ధ్యానం అంటే తెలియదు, 5 నిమిషాల ధ్యానమే. మరి అలా ఒక 1 మంత్ జరిగిన తర్వాత నేను తెలుసుకున్నాను ధ్యానం అంటే ఏంటో. సో నేను 2 గంటల కరాటే చేసి ఒక 5 నిమిషాల ధ్యానం. ఆ 5 నిమిషాల ధ్యానంలో ఏం తెలుసుకున్నానంటే, మరి ఆహారం గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, దైవం గురించి, ధ్యానం గురించి అనేకానికి విషయాలు నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ అడగడం జరిగింది. సో అందులో ఒక మాట వచ్చిందనమాట, నాన్ వెజిటేరియన్ మీరు తింటారా అని నన్ను అడిగినప్పుడు తింటానండి అని అన్నా. బర్త్ నుంచి నాకు అలవాటు లేదు, ఒక 4 సంవత్సరాలు అలవాటైంది. ఆ తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆహారం సరైందా కాదా. ఆయన ముమ్మాటికి చెప్పనన్నారు. 5 నిమిషాల ధ్యానంలో ఏం చెప్తారు ఆయన? 1 మంత్ అయిన తర్వాత. సో అది ససేమిరా చెప్పనండి అన్నారు. లేదు చెప్పండి అని అడగడంతో ఆయన సరికాదు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. సరికానిది మన జీవితంలో ఉండాలా వద్దా? ఉండకూడదు కదా. సో ఆ రోజు నుంచే నేను నాన్ వెజిటేరియన్ అనేది పూర్తిగా వదిలేశాను. ఇంక లైఫ్లో ఎప్పుడు కూడా ముట్టుకోవాలా. ఆ ఒక్క మాటతోనే సరికాని విషయాన్ని, సరికానిది ఏదైతే ఉందో అది జీవితంలో వదిలేయాలి అని తెలుసుకున్నా మొట్టమొదటిసారిగా. సో 2 మంత్స్ అయింది.
2 మంత్స్ అయిన తర్వాత మరి నేను చేసే బిజినెస్ ఏంటి అని అంటే సీ ఫుడ్స్ బిజినెస్. సీ ఫుడ్స్ అంటే రొయ్యలు, చేపలు, పీతలు వ్యాపారం మా అన్నయ్య వాళ్ళు. సో అన్నయ్య వాళ్ళతో ఉండి నేను కూడా చేస్తూ ఉన్నా, ముగ్గురు అన్నదమ్ములు మేము ఆ బిజినెస్ చేస్తూ ఉన్నా. మరి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటి, ఆహారమే సరికాదు అనుకున్నప్పుడు నా అంతరంలో వచ్చింది, మరి నువ్వు చేసే వ్యాపారం ఏంటి, కొన్ని వేల కోట్ల ప్రాణులు నీ చేతిలోంచి వెళ్ళిపోతున్నాయి, మరి నువ్వేం చేయాలి అని నాకు అంతరంగా క్వశ్చన్ వచ్చింది. అయితే నేను మానేస్తా. సరికానిది ఏదైతే ఉందో ఆహారాన్ని మానేసినప్పుడు మరి అది ధర్మయుతం కానిదన్నప్పుడు ఎలా తీసుకుంటాం? ఇది ధర్మమా అధర్మమా? ధర్మం కాదు. ధర్మం కాని దాన్ని మనం విడిచిపెట్టాలి. ధర్మం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. కాబట్టి నేను పట్టుకోవడం జరిగింది. సో నేను ఆ బిజినెస్ని వదిలేసి మా పేరెంట్స్ని వదిలిపెట్టేసి విడిగా నేను ధ్యానం కోసం ఒక సంవత్సరం అంతా దీనికోసం పని చేయడం, మరి అనేక రాష్ట్రాలు తిరగడం జరిగింది. అలా 2007లో నేను ఒక చిన్న జాబ్ చేస్తూ ఒక జాయిన్ అయ్యి విజయవాడలో ఉంటూ అక్కడి నుంచి నా యొక్క ధ్యాన ప్రచారం, అలాగే ఇంకా మరి ఒక సంవత్సరం అంతా ధ్యాన ప్రచారం చేసిన అనంతరం అక్కడి నుంచి నా యొక్క ప్రచారం అనేది, తర్వాత భౌతిక కార్యక్రమాలు అనేవి చూసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి పరిస్థితి మనం తెలుసుకొని ఎప్పుడైతే దానిలోంచి బయటకు వస్తామో అదే ఎన్లైట్మెంట్. అంటే సరికాని దాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, సరైనది అది ఎప్పుడైతే పట్టుకుంటామో మన జీవితం సవ్యంగా సాగుతుంది. అలా మన జీవితంలో మార్పు రావాలంటే మనం గమనించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే విషయం నాకు అర్థమైంది. అలా మరి 2010 మా మిస్సెస్ పరిచయం, ధ్యానంలో తను కూడా ధ్యానే. 2006లో తను కూడా ధ్యానంలోకి వచ్చింది. మరి తనకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. మరి అనుభవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటూ ఉండేది. సో అలా ఆవిడ యొక్క సంకల్పం ఏంటి అని అంటే, ఆవిడ ఒక ముస్లిం ఫ్యామిలీలో ఉన్నవారు. ఆవిడ ఏం చెప్పారంటే, మరి ఆవిడ తెలిసిన విషయం ఏంటి అని అంటే తను కూడా శాకాహారి అయింది, మరి ధ్యానం చేస్తుంది. దానికి కావాల్సింది ఏంటి, ముస్లిమ్స్ అంటే అందరూ ఆల్రెడీ నాన్ వెజిటేరియన్లో ఉంటారు, బై బర్త్ నుంచే ఉంటారు. సో అయితే ఆవిడ ఏమనుకుందంటే ఒక వెజిటేరియన్ కావాలి, ఒక యోగి ధ్యానే అయి ఉండాలి అని చెప్పేసి ఆవిడ బలమైన సంకల్పంతో ఒక 41 రోజులు ధ్యాన సాధన ఆచరించిన అనంతరం మరి ఆవిడకి మెడిటేషన్లో ఒక మాస్టర్స్ ఒక పర్సన్ చూపించారు. ఆ పర్సన్ని నేను అని తర్వాత నాకు చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత మీరు నా పార్ట్నర్ నా లైఫ్లో మాస్టర్స్ చెప్పారని నేను చెప్పడంతో, సరే అమ్మా మీ మాస్టర్స్ చాలామంది ఉంటారు, మెడిటేషన్లో అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి, అవన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు, సరే మీ అనుభవాలు మీకుంటే నా అనుభవాలు కూడా నాకు ఉన్నాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు చెప్తాను మేడం అని చెప్పేసి అలా 4.5 సంవత్సరాలు నా కోసం వెయిట్ చేశారు ఆవిడ. ఆ తర్వాత నేను మహావతార్ బాబాజీ గారిని అంటే బిలీవ్ చేస్తానండి, మరి ఆయన నా గురువుగా భావిస్తాను, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. మరి పత్రిసార్ కాదా అంటే, పత్రిసార్ కాన్సెప్ట్ విని తెలుసుకుని మార్గంలో ఉంటూ సాధన చేస్తూ ఉండి మరి రాత్రంతా సాధన చేస్తూ పత్రిసార్ కాన్సెప్ట్లు వింటూ అది ఎంతవరకు సత్యం అనేది నా జీవితంలో నిజ జీవితంలో తెలుసుకుంటూ ఆచరణయోగ్యంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ఇద్దరు మిత్రులను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. సో అలా మరి ఆ అనుభవపూర్వకంగా నాకు అనుభవం వస్తే తప్ప ఆవిడ వివాహం చేసుకున్నాను నన్ను. అలా ఆవిడకి ఒక కండిషన్ పెట్టాను. ఆవిడ సరైన ఒప్పుకున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత అంటే 2014లో మహావతార్ బాబాజీ గారు నాకు తెల్లవారుజామున డ్రీమ్లో నాకు దర్శన భాగ్యం కలిగించారు. అలాగే దీక్షను ప్రసాదించారు. నా చేతికి రుద్రాక్షమాల కట్టారు. నిన్ను నేను శిష్యుడిగా అంగీకరిస్తున్నానని చెప్పారు. అలా చెప్పినటువంటి పర్యంతం నా యొక్క పాస్ట్ జన్మ ఏదైతే ఉందో 3-4 జన్మల క్రితం ఆయన నాకు ఆ స్ఫురణ కలిగించారు. ఆయన శిష్యుడిగా నేను ఉన్నానని, టిబెట్లో ఒక మాంకుగా ఆయన దగ్గర నేను ఉన్నానని, అలాగే యోగ విద్యలు మార్షల్ ఆర్ట్స్ విద్యలు నేర్చుకున్నానని చెప్పారు. అలా చెప్పడమే కాకుండా నా లెఫ్ట్ ఇయర్ మీద 3 పుట్టుమచ్చలు ఉంటాయని చెప్పారు. అలా చెప్పడంతో నా యొక్క ధ్యేయం ఏంటి, నేను ఈ భూమి మీదకి ఏ కారణంతో వచ్చాను అనే విషయాన్ని నాకు చెప్పారు. అదేం కారణం అంటే నేను ఒకటి ధ్యానము, శాకాహారము, అలాగే మార్షల్ ఆర్ట్స్, ఈ 3 అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో దీనికోసం నేను పనిచేస్తున్నాను అనే విషయం నాకు అర్థమైంది. సో ఈ యొక్క భూమి మీద శాంతి సౌభ్రాతృత్వాలకి అలాగే జ్ఞానాన్ని పెంపొందించడం కోసం మనందరం వచ్చామనే విషయాన్ని నాకు క్లారిటీగా ఆయన చెప్పారు. ఇదంతా చెప్పిన తర్వాత నీ బాగోగులు నేను చూసుకుంటానని ఒక అద్భుతమైనటువంటి వర్డ్ చెప్పారు. అలాగే నా చేతికి చిన్న పూసలతో రుద్రాక్షమాల ఉంది. ఆ రుద్రాక్షమాల నా చేతికి కట్టి నిన్ను నేను శిష్యుడిగా అంగీకరిస్తున్నాను మరలా అని చెప్పారు. సో ఈ యొక్క జన్మలో వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏది చేస్తే తను నీ వెంట ఉంటానని చెప్పన్నారు. ఆ ఎనర్జీ నాతో ఉంటుందని చెప్పారు. అలా మరి అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పారు. అమ్మాయి ఎవరు? ఈవిడ. సో అప్పుడు నేను మెడిటేషన్ నుంచి ఆ నిద్రలోంచి బయటకు వచ్చిన వెంటనే బాబాజీ గారు ఏంటి నాకు కనిపించడం ఏంటి, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, నాకెందుకు బాబాజీ గారు కనిపిస్తారని నేను నా యొక్క నమ్మలేనటువంటి ఆలోచన అనమాట అది. సరే నేను ధ్యానంలో కూర్చుంటే నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి మాస్టర్లు దాని గురించి క్లారిటీ ఇచ్చారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఇక అప్పటి నుంచి నేను హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని ముస్లింగా మారదాం అనుకున్నా. నేను ముస్లింగా మారడానికి 2 కారణాలు. ఒకటి, వాళ్ళ లైఫ్లో వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. రెండోది వచ్చి అందరికీ ధ్యానం చెప్పొచ్చు, ముస్లిం సోదరులు కూడా చక్కగా ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని చెప్పొచ్చు అనే ఒక ఉద్దేశంతో
నేను ఆ విధంగా మారడం జరిగింది. ఏ గురువు ఏ మతాన్ని ఏ కులాన్ని ప్రబోధించరు, కానీ మనకి ఏంటి అని అంటే మనకి ఏది అనిపిస్తే చేసుకుని వెళ్ళమన్నారు బాబాజీ గారు. కాబట్టి ఆ విధంగా నేనంటే ఇన్నాళ్ళు హిందువుగా ఉన్నాను, ఒక ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్తే అక్కడ ఉన్న విషయాలు తెలుసుకుని వాళ్ళకు కూడా ఆ యొక్క ధ్యానాన్ని అందించవచ్చు కదా అని ఒక ఆలోచనతో చేయడం జరిగింది. సో ఇలా మా యొక్క జీవితంలో బాబాజీ గారి యొక్క విజన్ రావటం, ఆయన తర్వాత నా లైఫ్లో ఏమేం కావాలి, మార్పులు ఏం కావాలనేది చెప్తూ మరలా ఆయన ఒక 7 సందర్భాల్లో నాకు ఎప్పుడైతే అవసరమో ఆ సందేశాన్ని ఆయన అందిస్తూ ఉండేవారు. నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. అలా మరి మేము 2016 నుంచి మా వివాహం 2016లో జరిగింది. అప్పటి నుంచి కూడా మేము మా యొక్క శాలరీలోంచి కొంత పక్కన పెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఆహారం కానివ్వండి, చలివేంద్రాలు కానివ్వండి, తర్వాత దుప్పట్ల పంపిణీ కానివ్వండి, ఇలా మరి స్కూల్స్లో కాలేజెస్లో మోటివేషన్ తరగతులు కానివ్వండి, మరి శాకాహార ర్యాలీస్ కానివ్వండి, మరి మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు ఆయన నవంబర్ 30వ తారీఖున ఆయన యొక్క జన్మదినోత్సవం చేసుకోమని చెప్పారు. సో ఆయన యొక్క సెలబ్రేషన్ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం, మరి ఆయన ప్రోగ్రాం ముందు మెగా శాకాహార ర్యాలీ చేయటం, అలా వచ్చిన వారందరికీ కూడా మరి యోగులను తీసుకొచ్చి ఆ యొక్క వేదికగా ధ్యానాన్ని మరి ఆయన యొక్క విశేషాలని చెప్తూ జరిగింది. ఇలా మా జీవితంలో బాబాజీ గారిది, అలాగే యుక్తేశ్వర గారిది, లహరి మహాశైలిది, పరమం శివగానంద గారిది, పత్రిజీ గారి 5గురు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. సో ఎవ్రీ ఇయర్ ఇది మరి కార్యక్రమాలన్నీ మాకు ఒక పేరు మీద చేయమన్నారు. ఆ పేరేంటో మీరే చెప్పండి గురువుగారు అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకు బాబాజీ గారి పేరు మీద ట్రస్ట్ కావాలండి అని అడిగాను. ఆ పేరు ఏంటి అని అంటే హిమాలయ అమర గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అనేదాన్ని 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మరి మొన్ననే 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది 10వ సంవత్సరం అనమాట. సో అప్పటి నుంచి కూడా బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు చేసుకోవడం, మరి ఎంతోమందికి ఆ యొక్క బాబాజీ విజ్డమ్ని చెప్పడం, మరి పత్రిసారి ధ్యేయము, మరి ఈ భూమి మీద యోగుల ధ్యేయం ఏంటి అని అంటే శాకాహారము, ధ్యానము. అందరూ కూడా ధ్యానంతో కూడి ఉన్నప్పుడు సర్వం తెలుసుకుంటాము, సత్యాన్ని తెలుసుకుంటాము, నేనే సత్యం అని తెలుసుకుంటాము. ఈ భూమి మీద నాకేమనిపిస్తుందంటే, చాలామంది ఏమనుకుంటారంటే నాకేం తెలీదు, నేను సర్వసాధారణమైనటువంటి మానవుణ్ణి అనే భ్రమలో ఉంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికత తోడవుతుందో, ఒక పాలకు పెరుగు తోడైనట్టు అది ఒక అద్భుతమైనటువంటి మారని పదార్థంలాగా చివరాఖరికి ఏ విధంగా జరుగుతుంది, ఒక నెయ్యిలాగా మారుతుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానం ఎప్పుడైతే తోడవుతుందో, సజ్జన సాంగత్యం ఎప్పుడైతే తోడవుతుందో, ఆచార్య సాంగత్యం ఎప్పుడైతే తోడవుతుందో, అనంతమైనటువంటి జ్ఞాన విపాసకలం అవుతామో, పూర్ణాత్మగా మనం చైతన్య ఆత్మలుగా మారుతాం. మరి అనునిత్యం అనేది ధ్యానం కావాలి. మరి పత్రిసారు ఇవన్నీ చెప్పకుండా సమస్త యోగులు ఎన్నో విషయాలు చెప్పారు, మరి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో అవన్నీ మనకు తెలిసిన విషయాలే, తెలియనివంటి ఏమీ లేవు. అనేక మూల గ్రంథాల్లో లిఖించబడినటువంటి అక్షరాలన్నీ కూడా మనకు తెలిసిన సిద్ధాంతాలే, తెలియనివంటి ఏమీ లేదు. పూర్ణ జ్ఞానం మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే మనకు తెలుసు ఆ విషయం. ఈ యొక్క దేహాన్ని విడిచినంతరం నేను చైతన్యాన్ని అందరికీ తెలుస్తుంది, కానీ ఈ దేహంలో ఉన్నప్పుడే నేను చైతన్యాన్ని తెలుసుకోవాలి. అది మన యొక్క గోల్. అర్థమైందండి? సమస్త యోగులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఆ జ్ఞానాన్ని మనకి అద్భుతంగా అందించారు. మరి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని మరి ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. న్యూ ఏజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటుంది, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, మరి సేవ. ఇతోధికంగా మనం వీలైనంత వరకు సేవ చేయాలి. తోటి మానవులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి టిబెట్లో కానీ మిగతా మాంగ్స్ని చూస్తే వాళ్ళు ఎంత డెడికేట్గా ఉంటారో, ఫారినర్స్ కానివ్వండి ఎంత డెడికేట్గా ఉంటారో. మనం కూడా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను సంరక్షించుకోవాలి, మనల్ని మనం సంరక్షించుకోవాలి. సో సమాజాన్ని కూడా మనం సంరక్షించే విధంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆశలు, వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో, ఆశల్ని, వ్యామోహాల్ని మనం గమనించినప్పుడే అవి మనలోంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే గమనించలేదో యథా రాజా తథా ప్రజలా ఉంటుంది మన జీవితం. సో ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నామో, ఉన్నతలోక మాస్టర్స్ కూడా మనకి ఇంకా సహాయ సహకారాలు అనేకంగా అందిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు తోటి మానవులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, సేవ చేయాలి. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు వారి యొక్క అనంతమైనటువంటి జ్ఞానము, మరి అలాగే వారి యొక్క అద్భుతమైనటువంటి గైడెన్స్ మనకు లభిస్తాయి. మనం 4వ తలం నుంచి ఈ భూమి మీదకి వచ్చాము, మరలా ఈ భూమి మీద నుంచి 4వ తలం నుంచి ఇంకా ఊర్ధ్వలోకాలు అనేక ఉన్నాయి. మరి ఆ ఊర్ధ్వలోకానికి పయనం కావాలంటే ఈ భూమి మీద నుంచే ఆఖరి జన్మగా చేసుకోవాలి. మనం ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. మరి పూర్ణమైనటువంటి జ్ఞానం మనలోనే ఉంది. ఆ పూర్ణమైనటువంటి జ్ఞానం ధ్యానం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం విధిగా చేయాలి. 3 గంటలైనా చేయాలి కంపల్సరీ. అది మొక్కుబడిగా కాదు. ధ్యానం అంటే మన అంతరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం దర్శించుకునే ప్రయత్నం.
ఓకే మిత్రులారా, మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ ద్వారా మరి ఈరోజు ఇక్కడికి రావడం, మరి మీ అందరినీ కలుసుకోవడం, మాకు తెలిసినటువంటి మా అనుభవాన్ని మీ అందరితో షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మా మిస్సెస్ హనీమూన్ గారికి మాట్లాడతారు. రైట్ మాస్టర్స్, మరి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం ఉన్నాము కనుక కొన్ని నియమాలు మనం పాటిస్తే బాగుండు. రైట్. సో నిన్న రాత్రి మేము వచ్చినప్పుడు ఫస్ట్ మేడం అనిత గారు మమ్మల్ని పైకి పిరమిడ్ తీసుకెళ్లారు. ఒక అద్భుతమైన విజన్ అక్కడ నేను చూశాను. అది చూడటానికి పిరమిడ్ అయితే స్ట్రక్చర్ కనిపిస్తుంది, కానీ ఆ నక్షత్రాల సమూహం మధ్యలో ఒక ఏమంటారంటే ప్లేయింగ్ సాసర్ ఏదైతే ఉందో అది భూమి మీద వచ్చినట్టుగా నాకు ఒక అద్భుతమైన ఆ యొక్క దృశ్యం కనిపించగానే వెంటనే మేడంతో అన్నాను, ఈ నక్షత్రాల మధ్యలో మన కోసం వచ్చిన ఒక అద్భుతమైన ప్లేయింగ్ సాసర్ అని. సో ఈ ప్లేస్ ఎంత శక్తి క్షేత్రం అంటే అసలు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడినా అసలు ఆ మెడిటేషన్లోంచి రావాలంటే కూడా కష్టం అనిపిస్తుంది. ఆ ఫీల్డ్ అలా ఉంది. మరి మేము 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ చెప్పడానికి వచ్చినప్పుడు అదొక జస్ట్ ఒక షెడ్, తర్వాత కొన్ని మొక్కలు, చిన్నగా ఒక వంటశాల ఒకటే ఉంది. అయితే ఒక స్ట్రక్చర్ ఒకటి, ఒక బొమ్మ, అంటే ఈ పిరమిడ్ ఇట్లా రావాలి అని చెప్పేసి ఒక ఇమేజ్ ఒకటి మాత్రమే ఉంది. ఆ 10 years తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఎంత అదృష్టం కదా మనమంతా కూడా, ఎంత అద్భుతమైన ప్లేస్లో మనం ఉన్నామనిపిస్తుంది. సో ఈ భూమి మీద మనకి ఈ పర్వతాలని వాటిని కనుక చూసినట్టయితే అవి ఏ ఆకారంలో ఉంటాయి? పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. మెయిన్గా కైలాస మానస సరోవర్ని కనుక మనం గమనించినట్టయితే అది పిరమిడ్ ఆకారంలో ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఏ మూల చూసినా సరే ఆ భుజాకారం మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి మనకి ఆ యొక్క అదొక్కటే కాకుండా మనకి తెలిస్తే మహా పిరమిడ్ అయితే ఈజిప్ట్ తెలుసు, కానీ మనకి దాదాపు మన పిరమిడ్స్ రాకముందు ప్రపంచంలో 60 పిరమిడ్లు ఎప్పుడో ఉన్నాయి. సౌత్ అమెరికాలో ఉంది, మెక్సికోలో ఉంది, రష్యాలో, అట్లాగే అసలు ఎంత పిరమిడ్స్ ఉన్నాయో. అసలు కొన్ని పిరమిడ్స్ అయితే దాచేసేసారు, ల్యాండ్ మీద కట్టించిన పిరమిడ్స్ని. ఎందుకు పిరమిడ్స్ని ఆపేశారు? ఎందుకు అంటే ఆ పిరమిడ్ ఎంత శక్తి అంటే ఈ భూమి మీద నలువైపులా కూడా ఒక ఆరాని, ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ ఎనర్జీలో ఎప్పుడైతే మనుషులు ఉంటారో, మనుషులే కాదు జంతువులు ఎవరైనా సరే ఆ యొక్క డివైన్లో ఆ శరీరం అంతా ప్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ శరీరం మనకు కనిపించే ఈ భౌతిక శరీరం ఇట్లా ఉంటే లోపల సూక్ష్మంగా నూలు పోగులాగా 6 శరీరాలు ఈ దేహం లోపల ఉన్నాయి. నూలు పోగు ఎంత స్మూత్గా ఉంటుందో అదేవిధంగా ఈ లోపల 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే చైతన్యంగా ఉండేవి ఒకప్పుడు. 2000 బహుశా 10 ఆ టైంలో నక్షత్ర మిత్రుల బుక్ చదివినప్పుడు చిన్నగా నవ్వొచ్చింది. ఏంటి అంటే అప్పుడు నేను ఇంకా చిన్నమ్మాయిని, నాకు అంత అవగాహన లేదు. ధ్యానం ఒకటే తెలుసు, విజన్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ వస్తాయి, కానీ ఒక అవగాహన రాలేదు. కానీ ఆ బుక్ చదువుతూ ఉంటే నిజంగా ఇట్లా ఉంటుందా, నెగిటివ్ మాస్టర్స్ ఉంటారా, పాజిటివ్గా ఉంటారా అనే ఒక ఆలోచన ఉండేది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ 2012లో యాక్చువల్గా ఇది క్లోజ్ అయిపోవాలి భూమి అంతా కూడా. మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ భూమి అంతం అయిపోవాలి. కానీ ఎందుకు ఉంది, దేనికోసం ఈ పిరమిడ్స్ని ఇంతమందికి తీసుకొచ్చి ఎందుకు మరి ఈ భూమి మీద రావాల్సి వచ్చింది? మనకి మన ఆయుష్ చాలా ఉంది, కానీ మన అజ్ఞానంతో, మన కొన్ని కర్మలతో మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాము. ఎక్కడెక్కడైతే ఈ పిరమిడ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో అక్కడ అల్టిమేట్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే మనుషుల్ని కుదించేశారు ఈ నెగటివ్ మాస్టర్స్. సో ఏం జరిగింది, యూత్ని పట్టుకున్నారు. ఫస్ట్ యూత్ అంతా ఎక్కడున్నారు చూసినట్టయితే అందరు కూడా సాఫ్ట్వేర్లు, ఆ వేరు ఈ వేరు అనుకుంటా కుర్చీలకి అతకపోయారు. ఏది స్పిరిచువాలిటీ, ఏది ఆహారము, ఏది ఆనందము? పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతున్నాయి, ఏ ఏజ్లో జరుగుతున్నాయి? ఒకప్పుడు బయట మ్యారేజెస్కి వెళ్తే ఆ బోర్డ్స్ మనం చూసినప్పుడు మనకి ఎలా అనిపించేది, ఎంత అద్భుతమైన జంట్రా అనేది. ఇప్పుడు అంకుల్ ఆంటీ అంటున్నాము. అంటే ఎడ్యుకేషన్ పేరు మీద పిల్లలు కుర్చీలకు అతికిపోతున్నారు. ఆధ్యాత్మికత కానీ వాళ్ళకి ఆనందం కూడా లేకుండా మొదట వీళ్ళు అక్కడ కట్టేశారు. రెండోది పిల్లలు, చిన్నపిల్లలు, సెకండ్ వీళ్ళు వచ్చేసి ఏంటి,
మా చిన్నప్పుడు ఎల్కేజీ అంటే అదే పెద్దదిలాగా 2 పుస్తకాలు తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఈరోజు నర్సరీ నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి. వాళ్ళు ఏం ఆడతారు, ఏం ఆనందం ఉంది వాళ్ళకి, ఎక్కడ ఆనందం ఏది? పిల్లలు పెరుగుతున్నారు, బరువులు పెరిగిపోతున్నాయి తప్ప నాలెడ్జ్ అయితే లేదు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి లేడీస్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. లేడీస్ ఎలా ఉన్నారు నవేడేస్? లేడీస్ మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కిటీ పార్టీస్, ప్రోగ్రామ్స్, రకరకాల దాంట్లో వీళ్ళంతా కూడా ఉండిపోతున్నారు తప్ప సరి అయిన ఆహార విధానం కానీ సరి అయిన జీవన విధానం కానీ ఏది ఉండట్లేదు. ఆరోగ్యంగా మనుషులు ఉండమంటే ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉంటారు మనుషులు? సో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు జీవిత విధానానికి ఇప్పుడు జీవిత విధానానికి ఉన్న తేడా. సో ఈ యొక్క సిద్ధులు పురుషులు ఎవరైతే సిద్ధయోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మృతతల నుంచి భూమి మీదకి వచ్చేసారు. సిద్ధాశ్రమం అనేది ఒకటి ఉంటుంది. ఈ భూమి మీద ఉండి ఈ భూమిని సంరక్షించాలని వాళ్ళు చేశారు. నుంచి 5th అన్నారు, 3rd నుంచి 5th వచ్చింది అన్నారు. అంటే డైమెన్షన్స్ చేంజ్ అయిందంటే మనకి ఎట్లా తెలిసింది, ఏ విధంగా చేంజ్ అయింది, మన శరీరంలో ఏం మార్పులు వచ్చాయి? మార్పు అనేది ఫస్ట్ టైంలో వచ్చింది. మీరు గమనించారా? ఒకప్పుడు ఆదివారం వస్తే ఇంకా 3 రోజులు ఉండేవనేవారు. ఇప్పుడు ఏది ఆదివారం? మొన్న శనివారం నంద్యాలలో క్లాస్ చెప్పాము, మళ్ళీ శనివారం ఇక్కడ, మళ్ళీ రేపు శనివారం వస్తే తిరుపతికి వెళ్తున్నాము, అక్కడ నందవనంలో క్లాస్ ఉంది. అంటే కళ్ళు పూసి తెరిచేలోపు సమయం అయిపోతుంది. మనకిచ్చిన టైం ఒకప్పుడు ఎంత సమయం ఉండేది? సంవత్సరాలు దొరికిపోతున్నాయి. మనకు తెలుస్తుందా ఈ సమయం మన చేతిలోంచి వెళ్ళిపోతుందని మనకి అర్థమవుతుందా? సో అక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే ఈ సమయం ఎట్లా అయితే ఫాస్ట్గా అయిపోతుందో మన జీవన విధానంలో కూడా ఫాస్ట్ అయిపోయింది. కానీ మనము తీసుకునే ఆహార విధానం కానీ జీవించే విధానం కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి తప్ప ఎటువంటి మార్పు లేదు. ఆహారం చూసుకోండి, ఇప్పుడు ఆహారం ఎవరు పర్ఫెక్ట్గా తింటారు? ఒకప్పుడు ఎంతో ఆహారం తినేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫుడ్ తగ్గించేసుకొని అందరూ ఫ్రూట్స్, జావా, లేకపోతే ఇంకా రా ఫ్రూట్స్ కూడా తింటారు. ఎందుకని? తగ్గిపోయింది. ఈ శరీరానికి ఆ ఆహారంకి ఆ భూమికి సరిపోవట్లేదు. మనలో ఎనర్జీస్ ఫిల్ అవ్వట్లేదు. మనలో ఎనర్జీస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఆహార నియమాలు తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇట్లా ఉంది ప్రెసెంట్ నౌ. తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలు పోయాక ఇంకా ఆహారంతో మనకి పని లేదు. పత్రి సార్ ఏనాడో చెప్పారు, ఏమని? రాబోయే రోజులన్నీ కూడా శ్వాసాహారాలే. ఆయన ఎప్పుడో విజన్ చూసేశారు. ఎందుకని? కాబట్టి ఇన్ని పిరమిడ్స్ ఈ భూమికి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఈ శక్తి క్షేత్రాలు ఉంటాయో అదంతా కూడా కంప్లీట్గా ఎనర్జెటిక్గా మారిపోతుంది. ధ్యానం చేయకపోయినా ఆ ఎనర్జీ క్షేత్రంలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మనం చూస్తున్నాం నేడు ఎన్నెన్ని చేంజెస్ వస్తున్నాయి. సో నేను కోరుకునేది ఒకటే, మనమందరము కూడా ఆత్మ జ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కావాలి మనకు. ఉన్నత లోక వాసులు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు పిరమిడ్ని మనకి ఇవ్వాల్సి వచ్చింది? ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన ఈ కోటాను కోట్ల ఆత్మలు ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ద్వారా, వాళ్ళ భావాల ద్వారా ఎట్లా ఉంటుంది ఆ ప్రపంచం? అవునా? సో మనము మారాలి అంటే ఇది ఒక పాఠశాల. ఇక్కడే మనం పైకి వెళ్ళి మన మాట్లాడికి ఏమి ఉండదు. మాట్లాడికి దేహం లేదు, తినడానికి ఏముంటుంది? శరీరం ఎక్కడ ఉంది? ఫీల్ రావాలంటే శరీరం ఉండదు. ఆ సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ దానితోనే ఉంటాము. సో ఇక్కడ రావాలి మార్పులు. మన కోసము ఇంత అద్భుతంగా ఇన్ని పిరమిడ్స్ వచ్చాయి. మన శరీరంలోనే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించి మనము మెడిసిన్స్కి, రకరకాల దానికి సరి అయిన విధంగా ఆహారం తీసుకోకుండా రకరకాలుగా మన లైఫ్ వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా మనము బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఏ ధ్యానం అయితే మనకు నేర్పించారో దాని ఆయన 30 సంవత్సరాల కృషి అది.
ఆ 30 సంవత్సరాల కృషి ఈరోజు మనం ఇక్కడ చాలా సింపుల్గా కూర్చొని వింటున్నాము. ఆ నాలెడ్జ్ని ఎంత సింపుల్ అంటే అసలు మనకి చక్కగా ఒక టీ తాగినంత ఈజీగా ఆ యొక్క మెడిటేషన్ అందింది. కానీ ఆయన ఎంత తపస్సు చేశారు దానికోసము. ఎందుకు అంటే రాబోయే తరాలన్నీ కూడా ఉద్ధరింపబడాలి. ఆ తరాలు ఉద్ధరింపబడాలంటే ఆత్మజ్ఞానం భూమి మీద కావాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదైనా ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం మాత్రము పుష్కలంగా ఉండాలి. ధనందేముంది, పైకి తీసుకెళ్లేది ఏం లేదు. పేరుదేముంది, కూడా వచ్చేది ఏమీ లేదు. జస్ట్ ఆత్మజ్ఞానం ఉంటే మనం ఉన్నతమైన లోకాలకి వెళ్ళాక కూడా అక్కడ వాళ్ళతో మనము హ్యాపీగా ఉండగలుగుతాము. అంతే తప్ప ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం పట్టింపు రాకూడదు. ఇకపోతే మహావతార్ బాబాజీ గారు, ఆయన భూమి మీద ఎందుకు ఇప్పుడున్న దానికి ఆయన లీడ్ చేయాల్సి వచ్చింది? మరి ఈ యోగులు, సిద్ధులు వీళ్ళంతా కూడా ఈ సూక్ష్మ రూపంలో ఎనర్జీస్ భూమి మీదకి ప్రసరింప చేస్తున్నా కూడా సరిపోవట్లేదు. ఎందుకనంటే ఒకవైపు మన వాళ్ళు పనిచేస్తే ఇంకోవైపు వేరే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. రెండు వైపులా జరుగుతుంది ఇది ఈ యుద్ధంలో మనం గెలవాలి అంటే మనం చేయవలసింది ఒక్కటే, పాజిటివ్ థింకింగ్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. లోకా సమస్త సుఖిన భవంతు అంటే ఆ లోకాల్లో మనం కూడా ఉన్నాము. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి, మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా మనము ఆలోచించినా మాట్లాడినా అంటే ఇంకా జరిగే విషయాల్లో చిన్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనము ధ్యానం చేసినా కూడా ఇంకా మనం హర్షడ్ వర్గాల్ని జయించవలసినవి చాలా ఉన్నాయి. అవి గళ్ళు మనం దాటలేదు కాబట్టి హెల్త్ ఇష్యూస్, నమ్మకం లేదు, బిలీవ్ సిస్టమ్, మనం చేసే ధ్యానం మీద ఆ బిలీవ్ సిస్టమ్ లేదు, తేవాలి. రెండోది ఏంటంటే మీ మాట కాదు, మీ ఆలోచన కూడా సృష్టికి మూలమైపోతుంది. ఉన్నత లోకాల్లోకి వెళ్ళింది ఈ నెగటివ్ మాస్టర్స్ మన నుంచి రిలీజ్ అయ్యే నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతాయో తెలుసా? ఈ భూమి మీద విపత్తుకి అవి కారణాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా రేపు పైకి వెళ్ళాక ఆ యొక్క చూపిస్తారు మనకి ఏంటంటే స్క్రీన్, మీరు ఈ పనులు చేశారు, ఈ నెగిటివ్ ఈ భూమిని కూల్చడంలో మీ హస్తం ఉంది, సునామీలు రావడంలో మీ హస్తం ఉంది అంటే మాకెలా హస్తం ఉంది అంటే మీ ఆలోచన ఆ రూపంగా వెళ్ళిపోయింది. ఒక పాజిటివ్ వైబ్ ఆలోచించే వాళ్ళకి ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే భూమి మీద అద్భుతంగా మొక్కలు మొలవటానికి, ఇట్లాంటి పిరమిడ్స్ రావటానికి మీ పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. మీ ప్రీవియస్ కర్మలంతా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ మీరు శాకాహారిగా మారిపోయారు, ఇతరుల గురించి నెగిటివ్గా ఆలోచించట్లేదు, శక్తిని పుంజుకుంటున్నారు, వీలైనంత మంచి మాటలే బోధిస్తున్నారు తప్ప నెగిటివ్ ఉండట్లేదు. మరి ఇలాంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఆ ఉన్నత లోక వాసులు యూజ్ చేసుకుంటారు. సో మీరు ఈ పక్షాన పత్రి సార్ చేసిన ఈ బలమైన వర్క్లో మీరొక పార్ట్ అవుతారో, లేకపోతే ఈ విధంగా మెడిసిన్స్ తీసుకుంటూ రకరకాల ఇవన్నీ చేసుకుంటూ దీంట్లో వెళ్ళిపోయి ఆ యొక్క దీంట్లో ఉండిపోతారా, అది మీ చాయిస్. ఇంకపోతే బాబాజీ గారు ఒకటే చెప్తారు ఏంటి అంటే, ఒకసారి కుంభమేళా జరిగినప్పుడు యుక్తేశ్వరగిరి గారు అప్పుడు చాలా చిన్నవారు ఆయన వెళ్ళినప్పుడు ఆ కుంభమేళాలో ఆ యోగుల్ని, సిద్ధులు వీళ్ళందరినీ చూసినప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటారు, డబ్బులు అంటూ ఉంటారు. ఈయనకి చికాకు అనిపించింది, ఏంటి యోగులు, సిద్ధులు, ఋషులు వీళ్ళేంటి మరి వాళ్ళ యోగత్వం ఏది, డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు ఏంటి అని. ఇది అప్పుడు ఎంత అదే సిచ్యువేషన్. అక్కడికి వచ్చిన యోగులు అదే చేస్తారు. అర్ధకుంభలోకి వెళ్ళాము హరిద్వార్లో జరిగినప్పుడు 2020లో, తర్వాత రీసెంట్గా అలహాబాద్లో జరిగినప్పుడు వెళ్ళాము, సేమ్ ఏం చేంజెస్ లేవు. సో అప్పుడే అది జరిగింది. బాబాజీ గారు ఈ యుక్తేశ్వరి అని చెప్పేసి అంటే బాబాజీ గారు వచ్చిన మాట చెప్తారు, ఇసుకలో పంచదార పోసేసామనుకో చలిచీమ ఏది తీసుకుంటుంది, పంచదార మాత్రమే తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక చిన్న చీమ తనకు కావాల్సిన ఆహారం ఏదో తీసుకుని వెళ్ళిపోతే మన మనుష్యులము మనమేం తీసుకోవాలి, పాజిటివ్ జ్ఞానం ఒకటే తీసుకొని పక్కకి వెళ్ళిపోవాలి తప్ప వేరేదేమీ మనకు అవసరం లేదన్నారు. సో బాబాజీ గారు ఏమంటారంటే భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎప్పుడు దాకా
సహాయం చేయాలి, జ్ఞానం చేయాలి, గురు సాంగత్యం ఉండాలి. సో మన ఈ దీంట్లో ఉన్న ఇవన్నీ అద్భుతమైనవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక ఉన్నతమైన, మీరు బయట సొసైటీస్లో చాలా చూసాము, అక్కడ బోల్డ్ అని చెప్తారు, కానీ బలగుద్ది నాన్ వెజ్ గురించి మాట్లాడింది కేవలం మన స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. ఇక్కడ జీవహింస కాదు, అందరూ ప్రేమతో ఉండాలని బోధించేదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎందుకంటే ఈ భూమి మీద శాంతి కరువైంది, ప్రేమ లేదు, అంతా సమస్తం ధనంతో అయిపోయింది. మనకి ఇది అవసరం లేదు. ఎందుకంటే ఏది మనతో రాదు, ప్రేమ కావాలి. అందరితో ప్రేమగా ఉందాము, ప్రేమే పంచుదాము, శాంతిగా ఉందాము. మనకు తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా మనం పంపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఉన్న ఈ షార్ట్ పీరియడ్లో తక్కువ టైం అయినా సరే జ్ఞానులకి సమయంతో పని లేదు. ఎందుకంటే అది ప్రవాహం వెళ్ళిపోతూనే ఉంటుంది, దాన్ని కట్టేయాలనుకోవటము చాలా కష్టము. కానీ ఉన్న టైంలో చాలా లిమిట్గా మాట్లాడగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సో మన యొక్క సీనియర్ మాస్టర్స్ అయినటువంటి అలీ అమాన్ ఖాన్ వారికి గట్టిగా చప్పట్లు. అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. వారి యొక్క జీవితం మనందరికి కూడా మార్గదర్శము. సో ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళిద్దరిని కూడా మనం సత్కరించుకుందాం. రైట్. నెక్స్ట్ సేవాదళ అధ్యక్షునటువంటి శ్రీ వెంకటేశ్వర్లు గారు వచ్చినారా వేదిక? వచ్చి ఈ భూమి మీద మార్పు జరగాలంటే ఏం జరగాలి అవన్నీ దాని గురించి నేను చెప్పగలను. నెక్స్ట్ ఇప్పుడు ఆ మార్పులే ఇంతకుముందు సంవత్సరంలో ఒక యజ్ఞం 2 యజ్ఞాలు జరిగాయి. ఇప్పుడు వారానికి యజ్ఞం, రోజుకు శాకాహారాలు, ప్రతి గ్రామంలోనూ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మార్పు కోసమే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కృషి చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే మరి ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అది కర్నూలు జిల్లా ఎక్కడైతే ధ్యాన యజ్ఞం జరిగిందో అక్కడే మనం మళ్ళీ ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం. అక్కడే మొదలైంది, అది ప్రపంచవ్యాప్తమైంది. సో ఇప్పుడు జగన్నాథ్ గారు విశిష్టమైన ప్లేసు, ఆ విశిష్టమైన ప్లేస్ మనం అందరం ధ్యాన యజ్ఞం చేసుకుంటాం. ఇలాంటి అవకాశాలు కలిగిస్తూ మన ఆత్మకృతిని
సో మనందరం అక్కడికి రావాలి, అక్కడ జరిగే నిర్మాణాలకి మీ అందరూ సపోర్ట్ కావాలి. సో ఓకే, థ్యాంక్ యూ. పాంప్లెట్ ఎట్లా మీరు అందరూ తీసుకోండి. అలాగే దానికి సంబంధించి కర్నూలుకి మనం బస్సులు వేసాం, రాజమండ్రి కాకినాడకి కూడా బస్సులు ఉంటాయి. మాకు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మాకు తెలియజేయండి, నాకైతే తెలియజేయండి. నేను ఆర్టీసీ కండక్టర్ని. అలాగే అనిత గారి నెంబరు, నా నెంబర్ కూడా ఇస్తాం. మీకు జగన్నాథ్ గట్లో ఎలా ప్రయాణించాలి, ఎలా రావాలనే విషయం అని మేము చెప్తాం. మా నెంబర్లు చెప్తాం, మా ఇద్దరు నెంబర్లు కూడా. ఓకే, ఇప్పుడు నెంబర్లు చెప్దాం. నెక్స్ట్ సో ఇప్పుడు అందరూ ఇంతకుముందు యజ్ఞం జరిగిందంటే ఏమొస్తాయి? ఫస్ట్ పుస్తకాలు వస్తాయి. ఈసారి ఆ పని మేము పెట్టట్లేదు. ఆ పుస్తకాలనే అది కూడా మార్పు తీసుకురావాలి. ఎవరికి వాళ్ళ ఇంట్లో 100 పుస్తకాలు ఉంటున్నాయి, మేము వస్తే డబ్బులకు వచ్చారన్నట్టు ఉంటుంది, కానీ ధ్యానం చెప్పడానికో మిమ్మల్ని పిలవడానికి వచ్చినట్టు ఉండట్లేదు. ఆ పుస్తకాలు తీసుకురా, పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళ కన్నా ఇచ్చేవాళ్ళకే ఇబ్బంది అది. అందుకని ఎప్పుడు ఎలా మార్పు వస్తుందో తెలియదు. సో ఇది జగన్నాథ్ గట్టుతో మొదలైంది. సో ఎక్కడైతే యజ్ఞం మొదలైందో అక్కడే. సో మీ ఇంటికి పాంప్లెట్ వస్తుంది ఇంతకుముందు ధ్యానం కోసం. ఇప్పుడు ఆ పాంప్లెట్లో దాని విషయాలన్నీ తెలుసుకోండి, ధ్యానం గురించి తెలుసుకోండి. అక్కడ QR కోడ్ ఉంటుంది, దానికి మీరు అందరూ వేయండి. ఇది అకౌంటబుల్గా ఉంటుంది. మీరు ఎవరికి ఇవ్వటం, ఏం చేయటం ఇవన్నీ కూడా ఉండవు. సో అలాంటి మార్పు కూడా వచ్చింది. సో కనుక మీరందరూ పాంప్లెట్లు తీసుకోండి. చాలామందికి QR కోడ్ తెలియకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఆ స్కాన్ చేయించుకుని మీరు ఎంత అయితే ఇవ్వదలుచుకుంటారో ఆ అమౌంట్ దాంట్లో వేయండి. లేదు మీ గ్రామం తరపున కానీ మీ జిల్లా తరపున కానీ అక్కడ జరిగే నిర్మాణాలకి మీ వంతు సాయం చేయండి. అక్కడ ఒక ఆయన వచ్చి అన్నదానాన్ని కంప్లీట్ ఇస్తున్నారు కనుక అక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే ఒక స్టేజీ, రోడ్లు, నెక్స్ట్ మీరందరికీ ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కోసం అక్కడ ఒక టెంట్లకి, నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన అవసరం ఏంటి, 180% లేడీస్ వస్తారు, వాళ్ళకి బాత్రూమ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బాత్రూమ్స్ కట్టాలని చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 40 బాత్రూమ్లు అయినాయి, ఇంకొక 60 బాత్రూమ్లు కట్టాలని మా ప్లాన్లో ఉన్నాం. సో మీరు ఎంత తొందరగా మీ వంతు సాయం చేస్తే అంత తొందరగా అవన్నీ నిర్మాణాలన్నీ చేసి రాబోయే రోజుల్లో అక్కడ జగన్నాథ్ గట్లో 14 రోజుల పాటు మౌన ధ్యానాలు జరుగుతాయి. అలాగే నెక్స్ట్ అక్కడ ఎవరు వచ్చినా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. సో ఇట్లా తగ్గ విధంగా అక్కడ ఆల్రెడీ గోశాల కూడా ఉంది. అందుకని మీరందరూ అదొక విశిష్టమైన ప్లేసు. అది పత్రిక నా ఆత్మన చెప్పిన ప్లేసు. శ్రీకృష్ణదేవరాయలు అక్కడ టెంపుల్ కూడా నిర్మించారు. సో అక్కడ జడలే స్వామి అని ఒక ఆయన ధ్యానం చేసి అక్కడ సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర కూడా వెళ్ళి మనం ధ్యానం చేయొచ్చు. అది మనకు దగ్గరలోనే ఒక 2 పర్లాంగుల దూరంలోనే మన పిరమిడ్కి అక్కడ 2 పర్లాంగుల దూరంలోనే ఉంది. సో మీరందరూ అక్కడికి రావాలని ఏప్రిల్ 30, మే 1, 2 తారీఖులో మీరందరూ రావాలని కోరుకుంటూ, చలో జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు. అది నీ వాయిస్ కూడా. నా వాయిస్ ఇస్తాను కానీ మిమ్మల్ని ఇప్పుడు చెప్తాను మీ సంగతి. నిన్నేమో చెలో దారపల్లి అంటే చెలో అన్నారు, ఇప్పుడు చెలో జగన్నాథ్ గట్టు అంటే చెలో అంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తారు అంటే నాకు అర్థమైంది, అక్కడగా ఇక్కడగా అనేది సస్పెన్స్గా ఉంది. కానీ కొంతమంది అటు వెళ్ళండి, కొంతమంది ఇటు వెళ్ళండి. జై శ్రీరామ్. జగన్నాథ్ గట్టు చూడవలసిన ప్లేస్ అన్నమాట. దారపల్లి అనేది అది ఎక్సలెంట్. జగన్నాథ్ గట్టు కూడా పత్రి మహారాజ్కి చాలా ఇష్టమైంది. అక్కడ కొండ మీద ఉంటుంది పిరమిడ్. ఈయన శావాదలకి మీరేంటండి, ఈయన శావాదలకి స్టేట్ ప్రెసిడెంటు. కానీ ఈయన్ని 30 సార్లు అడిగాం, అయ్యా ఇక్కడ ఎవరినైనా ఒకళ్ళిద్దరిని శావాదాల నుంచి పంపించండి అని. ఎవరిని పంపలేదు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. శావాదల స్టేట్ ప్రెసిడెంటు ఇంత మంచి కార్యక్రమం రంగస్వామి గారు భుజాల మీద వేసుకుని చేస్తుంటే ఒక 2 మనుషులను పంపలేదు. ఈయన సంగతి తర్వాత చెప్తాను నేను. కానీ చాలా రియల్ మాస్టర్ అండి ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో సైకిల్ వేసుకొని పాంప్లెట్లు పట్టుకొని ఊళ్ళు తిరిగి ధ్యాన ప్రచారం చేశాడు. తర్వాత ఎవరో మోటార్ సైకిల్ ఇచ్చారు ఆకివి డాక్టర్ గారు. తర్వాత కారు కొనుక్కున్నాడు ఈయన. ఇప్పుడు పశ్చిమ గోదావరి కొనిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పిరమిడ్ ప్రపంచం నడుస్తోంది అంటే ఒకప్పుడు ఈయన ప్రచారం కూడా అందులో భాగమే. మరి దయచేసి అరుణాచలంలో
మహావతార్ ఫౌండేషన్ మన కార్యక్రమం ఉంది, కనీసం 2 సేవాదళ నుంచి అన్న మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ కార్యక్రమం జరిగినా అది సేవాదళ్ళే బాధ్యత తీసుకుంటుంది. అందుకనే ఇప్పుడు అనిత ఎవరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవాదళ్ళే. ఇక్కడ ఇప్పుడు ఈవిడి ఆ జిల్లాకి, కాకినాడ జిల్లాకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఒక్కొక్క జిల్లాకి. సార్ మరి నీకు తెలియదు, వాళ్ళందరూ ఆ పనే చేస్తున్నారు. వీళ్ళే బాత్రూమ్లు వీళ్ళే చూసుకుంటారు, వీళ్ళే సాంబ్రాణి వేస్తారు. ఇంకెందుకు బాత్రూంలో సాంబ్రాణి వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరెళ్ళని వేసుకుంటారా? అది సో అలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క యజ్ఞం ఒక వశిష్ఠ గౌతమే కాదు, ఎక్కడ జరిగినా ఈ కార్యక్రమాల్లో సేవాదళ్ళు ఉంది, అది జరుగుతుంది. మీకు ఏంటంటే మేము ఇంత ఏదో చేసేసి రోజు చెప్పుకోవాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు పిప్పల ప్రసాద్ గారు మాకు ఎప్పుడు పరిచయం అయ్యాడు, మేము ఎందుకు పిప్పల ప్రసాద్ గారిని పరిచయం చేసుకున్నాం అంటే ఓన్లీ మైక్ కోసం. పత్రి గారికి ఏది ఆ ఊళ్ళో ఎంత క్లాస్ పెట్టినా సరైన మైక్ పెట్టేవారు కాదు. అప్పుడు దానికి మార్గం ఏంటో ఆలోచించుకున్నాం. అప్పుడు మాకు దేవుళ్ళలాగా పిప్పల ప్రసాద్ తగిలాడు. 1 గంట లేట్ అయినా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఎక్స్పీరియన్స్ చెప్పారు, వాడు అలా చెప్తున్నాడు, ఈ గొడవ లేకుండా సంగీతం పెరిగేది. ఆ పత్రి గారి 1 గంట కాదు 2 గంటలు లేట్ వచ్చినా ఈయన్ని అక్కడ సంగీత విభాగం పెట్టి పత్రి గారు లాస్ట్లో ఎక్కడికి వస్తారని చెప్పి మిగతా 2 పిరమిడ్లు 3 పిరమిడ్లు ఓపెన్ చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. సో అలాగా మరి అలాగే ఇప్పుడు నిన్ను ఎలాగైతే మేము ట్యూన్ చేసుకున్నామో వీళ్ళందరినీ అలాగే ట్యూన్ చేసుకున్నాం. పిప్పల ప్రసాద్ సంగీతం బాగా చేయట్లేదంటే అది నా తప్ప. ఒక్క నిమిషం అండి, మేము వర్క్షాప్లో సేవాదళ గురించి మాట్లాడలేదు. ముందు వీళ్ళందరిని ఇక్కడికి రప్పించాలి అంటే సేవాదళ సభ్యులు ప్రచారంలో ఉండాలి. అలాగే మా అనితమ్మ అయితే అలాగా వండర్ఫుల్గా చేసింది. ఆవిడ కూడా మీ సేవాదళలో ఉండి మాకు సహాయం చేసింది. రాబోయే రోజుల్లో మీ సహాయ సహకారాలు అన్ని విధాలుగా కోరుకుంటూ మరి వీరికి చిరు సత్కారం చేద్దాం. వెంకటేశ్వర గారికి రండి అయ్యా. నేనే చేయనా? గట్టిగా కొడదాం, గట్టిగా అండి. గట్టిగా కొట్టండి, క్లాస్ కొడదాం. గట్టిగా అంటే గట్టిగానే కొట్టాలండి. రండి సార్. అందరూ అల్పారానికి వెళ్ళి కరెక్ట్గా 10 గంటలకి మళ్ళీ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకోటి సార్ అన్నారు సేవాదళలో ఫస్ట్ ఎవరు లేరు అన్నారు. సేవాదళ కోనసీమ ఫస్ట్ జిల్లా కన్వీనర్గా నేను మొదట పెట్టాను. ఏం సార్ స్టార్ట్ అయ్యామా లేదా? థ్యాంక్ యూ. టిఫిన్కి వెళ్ళండి. పిప్పల ప్రసాద్ నన్ను దేవుడు అని పిలిచేది ఫస్ట్ నుంచి ఆయనే. సరదాగా అన్నాడు, నిజం అనుకోవద్దు మీరు. అన్నీ ఏ సేవాదళ్ళు ఇక్కడ ఏ చేయలేదని మీరు నిజం అనుకోవద్దు, సరదాగా అంటున్నాడు. హలో మై డియర్ మాస్టర్స్, మరి మన భీమకాండ శైవక్షేత్రాలలో ద్రాక్షారామ సంబంధించి 108 నక్షత్రపాల శివాలయాలు ఉన్నాయండి. రేపు మనకి 52వ వారము మాచవరం గ్రామంలో జరుగుతుంది. మీరు అందరూ తప్పక రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ యూనివర్సల్. పిఎంసి ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి కూడా ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో మాస్టర్స్, రేపు ద్రాక్షారామ ధ్యాన భీమకండ 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా రేపు 52వ వారం హస్తనక్షత్రం 4వ పాదం మాచవరంలోనండి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివాలయంలో ధ్యాన ప్రచారం ధర్మ ప్రచారం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ చక్కని అవకాశం అండి. కొత్త వారికి ధ్యాన ప్రచారం చేయాలన్న వారికి సువర్ణ అవకాశం, అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై హో పత్రిజీ, జై హో ద్రాక్షారామ ధ్యాన భీమకండ. థ్యాంక్ యూ.
మహా అవతార్ ఫౌండేషన్ ద్వారా సంగీతనాద ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమంలో 2వ రోజు ప్రాతకాల ధ్యానం అద్భుతంగా చేసుకొని అల్పాహారం తర్వాత మళ్ళీ మనందరినీ కలుపుతున్నటువంటి ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఇంకా గట్టిగా చప్పట్లతో ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలన్నీ వీక్షిస్తూ ఇక్కడికి వచ్చే ఆ మహానుభావుల యొక్క అమృత వాక్కుని తీసుకొని మనం ఆనందాన్ని పంచుకునే ముందు ఈరోజు తదుపరి కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రారంభించవలసిందిగా ఈ మహావతార్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి రంగస్వామి గారికి ఈ మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో మాస్టర్స్, ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ తర్వాత పిరమిడ్ ఫార్మింగ్ అంటే పిరమిడ్ వ్యవసాయం గురించి మన సీనియర్ మాస్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మణరావు సార్ ద్వారా మనం అద్భుత జ్ఞానాన్ని పొందాం. సార్కి ఒకసారి ఈ వేదిక నుంచి గట్టిగా కరతాళధ్వనులతో ఆహ్వానించుకుందాం. ఎస్ సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ 2 రోజుల నుంచి ఇక్కడ అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న రంగస్వామి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. విశ్వశక్తి, ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఆఖరికి వృక్షాలతో సహా ఎప్పుడు ఆ ఎనర్జీని తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటున్నాం? ప్రతి మనిషి అంటే పక్షులు, అన్ని జంతువులు కానీ అంతా ఆ విశ్వశక్తిని ఎప్పుడు పొందుతున్నాం? మనం నిద్రపోయే టైంలో పొందుతాం. ఇక్కడ ఒక పక్షి సాయంత్రం పొద్దుగూకే టైంలో గూటికి వెళ్తుంది, మార్నింగ్ వెలుగొచ్చే టైంలో బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడామా? ఒక 100-150 సంవత్సరాల క్రితం మానవుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఉన్నదాంతో హ్యాపీగా తింటా, వాక్క ఎక్కువ లేకుండా పగలల్లా కష్టపడేవారు. సాయంత్రం 7:30-8 నిద్రపోయేవారు. తెల్లవారి 4 గంటలు వేసి పని చేసుకునేవారు. అందరూ మన పూర్వీకులందరం కూడా అలాగే ఉండేవారు. ఇవాళ టెన్షను, ప్రతి ఒక్కరూ టెన్షనే. స్కూల్లో విద్యార్థి కానించి, మరి తల్లిదండ్రులు అందరూ, వ్యాపారస్తులు కానించి, ఉద్యోగస్తులు కానించి, ఇల్లాలు కానించి అందరూ కూడా టెన్షన్లో జీవిస్తున్నాం. మరి 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట మనం శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఎందుకు శ్వాస మీద ధ్యాస? ఎందుకు? రామరామని అనుకోవచ్చు కదా, లేకపోతే ఏసు అనుకోవచ్చు కదా. శ్వాస మీదే ధ్యాస ఎందుకని? ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఇక్కడ ఏదేదో చేసేది కాదు. ధ్యానము అంటే ఆ గమనించటం. మొట్టమొదటి శ్వాస కానించి ఆఖరి శ్వాసే జీవితం. ఇక్కడ బుద్ధుడు ఆనాపాన సతి అంటే బుద్ధుడు చెప్పాను, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో మరి పరమేశ్వరుడు పార్వతీదేవికి నేర్పిన మొట్టమొదటి, తర్వాత దేవతల్లోకి వెళ్ళింది, తర్వాత మునుల్లోకి వచ్చింది, తర్వాత మళ్ళా బుద్ధుడి నుంచి మళ్ళా ఈ బుద్ధుడు మన గురువుగారు దీన్ని ఒక దీనిలాగా ఉన్నదాన్ని ఈ పటాపంచలు చేసి ధ్యానం అంటే అంత ఎవరైనా చేసుకోవచ్చు. ముక్కు ఉన్నాడు ప్రతి ఒక్కడు, ముక్తికి ఇది అని చెప్పుకొచ్చిన ఇది. ఇక్కడ వృక్షాలు ఒకసారి ఏం జరిగిందంటే, మనం అందరం కూడా పిరమిడు.
ఎందుకు పిరమిడ్? అసలు పిరమిడ్ అంటే ఏంటి? మీలో ఎవరైనా పిరమిడ్ మీద పరిశోధన చేశారా? ఎవరైనా చేశారా? అరే పిరమిడ్ అబ్బా అద్భుతం, అక్కడ ఎనర్జీ వస్తుంది, ఇక్కడ ఎనర్జీ వస్తుంది, పిరమిడ్ కట్టుకోవాలా అది ఇది అని అనుకుంటున్నామే. కానీ పిరమిడ్ మీద ఎవరన్నా పరిశోధన చేస్తే ఇదే స్థితి. నేను కూడా కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? టైం అంతా వేస్ట్ కదా. పరుగు పరుగు పరుగాయే, ఎంత పరిగిడినా గమ్యము చేరదాయే, అంతలోనే మరణమాసన్నమాయే. ఏమి జన్మ నరుడా నీది అన్నాడు ఒక మహానుభావుడు. తింటున్నాం, పుడుతున్నాం, పెరుగుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, వాళ్ళకి ఇంత పోగు చేస్తున్నాం, మళ్ళా వెళ్తున్నాం, మళ్ళా వస్తున్నాం. ఇది ఎందుకు ప్రతి మనిషి ఈ స్థితికి? మరి ఇందాక 8 గంటల నిద్రలో వచ్చే శక్తి 1 గంట ఇది. మరి పిరమిడ్ అంటే మనకి మసీదు, చర్చి, గుడి వాస్తు తేడా వస్తే చుట్టీలు గడపనేవారు, అవునా? ఆ చుట్టీలు కూడా ఇలాగ ఉంటుంది. మనకు పుర్లు ఉండేవి. పుర్లు అంటే ధాన్యాన్ని ఇచ్చేసి చుట్టూతా ఇచ్చేసి పైన కోణంగా ఇచ్చేసేవారు. ఆ పుర్లో ధాన్యం ఎంతకాలం అయినా అద్భుతంగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఎందుకని? ఆ విశ్వశక్తి దాంట్లోకి వస్తుంది. ఈ పిరమిడ్ నేను అనుకున్నా, ఇదేంట్రా ఇది పిరమిడ్ ధ్యానం అంటున్నారు అనుకుని అసలు పిరమిడ్ అంటే ఏంటో పరిశోధన చేద్దామని అక్కడ దూరంగా ఒక టమాటా పెట్టి, దీని కింద ఒక టమాటా పెట్టి, మరి ఫ్రిడ్జ్లో ఒక టమాటా పెడితే బయట ఎన్ని రోజులు ఉంటుంది టమాటా? 7 రోజుల్లో కుళ్ళిపోయింది. ఫ్రిడ్జ్లో అది 20 రోజుల్లో కుళ్ళిపోయింది. అటువంటప్పుడు మరి దీంట్లో పెట్టింది 3 నెలలు కుళ్ళిపోవాలి. అది పిరమిడ్ శక్తి. అది ఎందుకంటే ఈ భూమి మీద విశ్వశక్తిని అత్యున్నతమైన ఇదిగా 100% రిసీవ్ చేసుకునే కట్టడం పిరమిడ్, అవునా? అది ఇచ్చేస్తాం ఆ ఎనర్జీ. ఇది ఇక్కడ ఒక పిరమిడ్లో కింగ్ చామరు, ఇక్కడ 8 గంటల్లో నిద్రలో వచ్చే శక్తి 1 గంట ధ్యానంలో పొందుతాం. ఒక పిరమిడ్ సిస్టమ్ మళ్ళా ఇది పిరమిడ్లో ఇది 24 గంటల నిద్రలో వచ్చే శక్తి 1 గంట పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే పొందుతాం. మరి 72 గంటల నిద్రలో వచ్చే శక్తి 1 గంట కింగ్ చామర్లో మెడిటేషన్ చేస్తే పొందుతాం. ఇది ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే అత్యున్నతమైన కట్టడం. అటువంటిది వీటి మీద పరిశోధన చేసి ధ్యానంలోకి వచ్చాం, ఎన్నో మార్పులు పొంది రకరకాల ఆనందాలు పొందుతూ ఉన్నాం. ఇటువంటి టైంలో ఒకసారి ఇస్రో శాస్త్రవేత్త నా ఫ్రెండు, ఆయనకి నక్షత్ర తాబేలు దొరికింది. దాన్ని ఎంతో అపురూపంగా దానికి ఏరే చెక్కిళ్ళు కట్టి దాని పైకి వెళ్ళటం, పొద్దున్నే ఈ చేయటం అంత అద్భుతంగా పెంచుకునే స్థితిలో నుంచి మరి దానికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే 3 నెలలు వెటర్నరీ డాక్టర్ చుట్టూతా తిరిగినా కానీ నయం కాల. ఇక చనిపోతుంది అనుకునే టైంలో నాకు ఫోన్ చేశాడు. ఏంటి అని ఇచ్చేసి వీడియో తీస్తే ఆ నిమిషం పడుతుంది ఈ అట కాలు వేయటానికి. అట్లా వీడియో తీసిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను ఇది దాని మీద బోర్లించమని చెప్పా. కరెక్ట్గా 2.5 గంటల తర్వాత అది గీరటం మొదలుపెట్టింది. ఏంటి గీరటం మొదలుపెట్టింది అని ఇచ్చేసి నన్ను అడిగితే దానికి జబ్బు నయం అయిపోయింది అని అన్నా నేను. అంటే ఆశ్చర్యపోయి తీస్తే 3 నెలల క్రితం ఎంత అద్భుతంగా పరిగెత్తేదో అంత అద్భుతంగా ఆ శక్తితో పరిగెత్తడం మొదలుపెట్టింది. మరి దాన్ని కూడా వీడియో తీశాడు. వీడియో తీసి అసలు ఎంత అద్భుతం, నేనే నమ్మలా. అంటే వాటికి మనకి డిఫరెన్స్ ఏంటి? అది తాబేలు 400 సంవత్సరాలు, శ్వాస నిమిషానికి 3-4 టైంలో తీసుకుంటుంది. ఈ పిరమిడ్లో అయ్యేసరికి పర్ఫెక్ట్గా ఆ ఈదులో ఎనర్జీస్ విపరీతమైన ఇది వచ్చేసి బాగైంది. ఇది జరిగిన తర్వాత ఆయన ఇస్రో చైర్మన్, ఆయనకి కొంచెం స్నేహితుడు, ఏం చేస్తున్నామంటే ఇదిగో పిరమిడ్లో ఇదేదో మా ఫ్రెండ్ ఉన్నాడు అలా చేస్తున్నాం, ఇదిగో ఈ తాబేలు ఆ వీడియో చూపించాడు. చూపిస్తే నమ్ముతారా ఎవరన్నా? మీరు నమ్ముతున్నారా? 2.5 గంటల్లో అంత అద్భుతంగా మారుతున్నాం అంటే ఆయన నమ్మల.
ఆ 2 వీడియోలు తీసి ల్యాబ్కి పంపిస్తే అప్పుడు ల్యాబు ఈ చేసి కరెక్ట్గా 2:30 గంటలని వచ్చింది. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. అప్పుడు దాని మీద పరిశోధన చేయటానికి దగ్గర అసలు ఏంటి జీవితం, వాళ్ళు ఏదో ఒక ఇంజనీరింగు ఆ సబ్జెక్ట్లో ఉంటారు, కానీ ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే జీవిత శాస్త్రం, ఎలా జీవించాలో నేర్పే ఇది. మరి ఇది తీసుకెళ్ళి అప్పుడు దగ్గర 10,000 మంది ఇంజనీర్సు శాస్త్రవేత్తలతో, ఆఫ్టర్ ఆల్ ఎవరు నేను ఓ సామాన్యుని అవ కదా, అంతమందితో మాట్లాడించే అవకాశం ఈ పిరమిడ్ ఇచ్చింది. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టు. 5 నిమిషాలు టైం ఇచ్చారు, 20 నిమిషాలు మాట్లాడా. నెక్స్ట్ డే ఆయన సహజంగా ఏ శాస్త్రవేత్తలు కూడా మన మాట వినరు, అన్ని రుజువులు కావాలా, అటువంటిది 90% యాక్సెప్ట్ చేశారు. అప్పటికప్పుడు ఇచ్చేసి మరి పిఎం గారితో మాట్లాడి దీని మీద పరిశోధన చేయటానికి హై లెవెల్ కమిటీని వేశారు. హై లెవెల్ అంటే మిలిటరీ ఆపరేషను డైరెక్టర్ ఒక ఆయన, మరి బాబా ఆటమిక్ రీసెర్చ్ డైరెక్టర్ ఒక ఆయన, కొచ్చిన్ డైరెక్టర్ ఒక ఆయన, మరి ఇస్రో ఏది నేనేం చెప్తే వాళ్ళు ఇది చేయాల. మనకి రేషన్గా ఏమి ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు అవునా. అక్కడ నార్త్లో బంగాళాదుంపలు ఎంత టైము, ఓకే అట్లా ఇదవటం మూలంగా అది బంగాళాదుంపలు 15 రోజుల్లో కుళ్ళిపోతాయి. మీకు ఐడియా ఉందా బంగారులో? మీకు చిన్న మొలకొచ్చి కుళ్ళిపోద్ది బంగాళాదుంపలు బయట ఉంటే. వాళ్ళకి రేషన్గా అది ఇస్తుంటే కుళ్ళిపోతున్నాయి. అంతకుముందు 500-600 కోట్లు ఖర్చు పెట్టి దాని మీద ఇచ్చేయటానికి ఖర్చు పెట్టినా ఒక్కరోజు కూడా ఇది అవ్వాల. నేను నిలవ ఉంటాయని చెప్పే కదా, ఏవైనా ఇత్తనాలు కానీ ఇటు కానీ నిలవ ఉంటాయి అనగానే బంగాళాదుంపల మీద రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఒక 50 కేజీలు బంగాళాదుంపలు అక్కడ పోశారు. 15x15 ఇది పైపుల ద్వారా పైన ఏం కప్పకుండా పైపుల ద్వారా ఇది పిరమిడ్ ఒకటి కట్టారు. చేసి ఇది ట్రాన్స్పరెన్సీ షీట్ ఒకటి, బ్లూ షీట్ ఒకటి, ఇట్లా 3 మళ్ళీ పోసేశారు. ఇక్కడ 35 రోజులు అయిన తర్వాత ఇంతలా ఇది 4 అంగుళాలు మొలక ఎక్కడైనా సహజం కొద్దిగా వస్తుంది. 4 అంగుళాలు మొలక వచ్చింది, కానీ అది కుళ్ళిపోవాల, గట్టిపడింది. రెండో దాంట్లో 45 రోజులు అయిన తర్వాత గట్టిపడింది కానీ మొలక రాల. మూడో దాంట్లో 55 రోజులు ఉంది, గట్టిపడింది. అంతేగాని అప్పటి వరకు ఇది అవ్వాల. అంటే ఇది ఏంటి అని అడిగారు. ఇది ఎందుకు దీనికి ఇంత మొలక వచ్చింది ఏంటి అని అడిగితే నేనేమన్నానంటే కాస్మిక్ ఎనర్జీ ప్లస్ సోలార్ ఎనర్జీ 2 కలిపితే విశ్వశక్తి 2 యాడ్ అయితే వ్యవసాయానికి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాను నేను. అది ఒకసారి కొట్టుకుందాం మనం అందరం, ఎందుకంటే దాని తర్వాత ఎన్నో ఇదైనా పరీక్షలు ఇచ్చేసారు, అన్నీ ఓకే అయింది. ఈలోపు కరోనా వచ్చింది. అదే చైర్మన్ గారు, అదే కిరణ్ కుమార్ గారు వీళ్ళకి ఫోన్ చేసి కరోనా ఇది ఎయిమ్స్ డైరెక్టర్ ఢిల్లీలో ఉంటారు, అప్పుడు మీకేముంది, నేను అవన్నీ వీడియోలో పిరమిడ్ కార్ట్ మీద పడుకోబెడితే ఎన్ని రోగాలు తగ్గినాయి అవన్నీ కూడా వీడియోలు చేసి ఆయన పంపిస్తే